ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణుని యొక్క లీలలు అమోఘం, అద్భుతం. మరి ఈ శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం దశావతారాలుగా అవతరించారని మన పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. వాటిలో మరి నిన్న మనము మత్స్యావతారం గురించి చెప్పుకున్నాము. రెండవ అవతారమైనటువంటి కూర్మావతారం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. స్వర్గానికి అధిపతి దేవేంద్రుడు. ఒకసారి దేవేంద్రుడు తన వాహనమైనటువంటి ఐరావతమును ఎక్కి రాజటీవీతో విహరిస్తూ ఉన్నాడు. మరి ఆయన విహరిస్తూ ఉన్నాడు, ఎంతో సంతోషంగా తన భార్యతో విహారంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లోపట దుర్వాస మహాముని స్వర్గానికి వచ్చాడు. దేవేంద్రుడు ఆ మహాముని పాపం సాదరంగా ఆహ్వానించిండు. ఆహ్వానంతో ఆ సంతోషించినటువంటి మహాముని తన మెడలో ఉన్నటువంటి పారిజాతమాలను ప్రేమతో దేవేంద్రునికి అందించాడు. మరి ఆ దేవేంద్రుడు ఏ మూడ్లో ఉన్నాడో ఏమో పాపం, ఆ మాలను తను ధరించక తన వాహనమైన ఐరావతం కుంభస్థలంపై ఉంచాడు. ఐరావతం అంటే తెల్లటి ఏనుగు, అది క్షీరసాగర మదనంలో లభించినటువంటిది అన్నమాట. ఐరావతం ఏం చేసింది, ఆ మాలను తొండంతో తీసి కింద పడవేసి కాళ్లతో తొక్కి పడేసింది. మరి ముందే దుర్వాస మహాముని అంటే ముక్కోపి అని, ఎక్కడ లేని కోపిష్టి అని కూడా అందరికీ తెలుసు. ఆయన ఎక్కడ లేని కోపంతో నేను ప్రేమతో ఇచ్చినటువంటి మాలను ధరించక నేలపాలు చేశావే, నీవు దీనికి తప్పకుండా ఫలితం అనుభవిస్తావు. నీవు నీ ఇంద్ర పదవిని, సిరి సంపదలను, భోగభాగ్యాలను సమస్తము ఈ సముద్రంలో కలిసిపోకాక అని శపించాడు. మహర్షి శాపంతో దేవేంద్రుడు ఎంతో చింతించాడు. చూస్తుండగానే రాక్షసులు పెద్ద ఎత్తున దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తుగా ఓడించారు. దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవేంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. మీ కష్టాలు గట్టెక్కాలంటే శ్రీ మహావిష్ణువు శరణు వేడాలి అని చెప్పాడు దేవేంద్రుడికి బ్రహ్మ. అందరూ కలిసి వైకుంఠం చేరి దేవగణ సమేతంగా బ్రహ్మదేవుడు కూడా కలిసి శ్రీహరిని ప్రార్థించగా దివ్య సౌభాగ్యముతో దర్శనమిచ్చినటువంటి శ్రీ మహావిష్ణువును చూసి, మాకందరకు ఆది అంతయు మొత్తము నీవే, ఈ సృష్టికి మొదలు తుది కూడా మీరే, మమ్ము ఈ రాక్షసుల నుండి కాపాడమని ప్రార్థించారు. అంతలో శ్రీహరి, దేవతలారా, మీకిది తగిన సమయం అయితే కాదు, కొంతకాలం మీరు ఓపిక పట్టండి. అమృతాన్ని పుట్టిస్తే కానీ మీ అవస్థలు తప్పవు. అమృతం పుట్టాలంటే పాల సముద్రంను మదించాలి. అది మీరొక్కరి వల్ల కూడా సాధ్యం కాదు. అందువల్ల మీరు ఏం చేయాలంటే రాక్షసులతో మంచిగా ఉండి సంధి చేసుకోవాలి. క్షీరసాగర మదనానికి వారిని ఒప్పించాలి. నేను మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తానని తెలియజేశాడు శ్రీమన్నారాయణుడు. ఇంకా దేవతలు కూడా ఎంతో సంతోషించారు. ఎందుకంటే వారికి ఇంకొక ఆప్షన్ లేదు, తప్పకుండా ఏదో విధంగా రాక్షసుల బారి నుండి బయటపడాలి. అందుకే దేవతలు సంతోషించి రాక్షసులతో సంధి చేసుకొని మంచిగా ఉంటూ ఏమన్నారంటే, మనం కలిసి ఉంటే ఎంతటి కష్టమైన కార్యాన్నైనా మనము సాధించవచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే, మీరు మేమందరం కలిసి అమృతాన్ని సంపాదించాలి. అంటే అమృతం ఎట్లా వస్తుంది? మందర పర్వతంతో పాలకడలిని మదిస్తే అమృతం లభిస్తుంది. దాన్ని సమానంగా పంచుకొని మనమందరం అనుభవిద్దాం. మనకు చావే ఉండదు, 3 లోకాలకు కూడా ఎదురుండదు అని చెప్పారు దేవతలు. సరే అన్నారు రాక్షసులు. పాల సముద్రంను మదించడానికి పూనుకున్నారు. మరి పాల సముద్రం మదించాలంటే ఒక పర్వతం కావాలి, దాన్ని కవ్వంలాగా చేయడానికి కావాలి. అలా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే మందర పర్వతాన్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి వాసుకిని ప్రార్థించండి, ఆయన సర్పరాజుగా వచ్చేసి మీకు కవ్వంలా పనిచేస్తాడని చెప్పాడు. వాసుకి అనే సర్పరాజును ప్రార్థించి ఆయన అంగీకారంతో మందర పర్వతానికి తాడుగా చుట్టి తలభాగాన్ని రాక్షసులు, తోక భాగాన్ని దేవతలు పట్టుకొని చిలకన ఆరంభించారు. కానీ మందర పర్వతం అడుగు భాగాన ఆధారం లేక మందరగిరి పర్వతం జారిపోసాగింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేక దేవతలు మళ్ళీ శ్రీహరిని
ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి ఏం చెప్పాడంటే, మరి మీకు నేను సహాయం చేస్తా అని మాట ఇచ్చినా, కాబట్టి తప్పకుండా సహాయం చేస్తానని చెప్పాడు. అప్పుడు శ్రీహరి సముద్రం నందు 1,00,000 యోజనాల వెడల్పుగా కడు కఠోరమైన గట్టి డిప్ప కలిగిన కూర్మంగా వీపు భాగము కలిగి బ్రహ్మాండమును మింగగలిగినంత పెద్ద నోరు, విశ్వం అంతా మీద పడినా తట్టుకోగలిగినటువంటి కాళ్ళు, పద్మాల వంటి కన్నులు, సుందరమైనటువంటి రూపంతో విష్ణుమూర్తి కూర్మావతారం ధరించి దేవతలను రక్షించుటకు అవతరించాడు శ్రీ మహావిష్ణువు. అలా మరి తాబేలు రూపంలో ఉన్నాడు శ్రీహరి. ఇప్పుడు అలా తాబేలు రూపంలో ఉన్నటువంటి శ్రీహరి పెద్ద పెద్ద అడుగులను వేసుకుంటూ సముద్రంలో ప్రవేశించి మరి మందర పర్వతాన్ని ఎట్లెత్తుకున్నాడయ్యా అంటే, చిన్న ముత్యమును అరచేతిలో పెట్టుకొని పైకెత్తినట్టు మందర పర్వతమును ఎత్తి వీపుపై పెట్టుకున్నాడు. ఇలా దేవతలు, రాక్షసులు, మునులు అందరు ఎంతో సంతోషించారు. ఇలా దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మదించినంతసేపు మందర పర్వతం పడిపోకుండా కార్యం దిగ్విజయం కావడానికి తోడ్పడ్డాడు. ఇలా క్షీరసాగర మదనం అనేక సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. శ్రీహరి అన్ని రూపాలలో అందరికీ శక్తిని ప్రసాదిస్తూనే ఉన్నాడు, సహాయం చేస్తూనే ఉన్నాడు. దేవతలకు అదేవిధంగా వాసుకి అందరికి సహాయం చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్న సమయంలో మొట్టమొదటగా హాలాహలం అనే భయంకరమైనటువంటి విషం పుట్టుకొచ్చింది. అది ఉగ్రరూపం దాల్చి నలుమూలలా వ్యాపించి జగతిని కాల్చివేయసాగింది. ఆ యొక్క ఉగ్రరూపానికి చూసి దేవతలు, రాక్షసులు అందరూ పారిపోయారు. కానీ మరి వాళ్ళ కోరిక తీరలే కదా. అందుకే దేవతలందరూ కలిసి మళ్ళీ కైలాసపతి అయినటువంటి శాంకరుణ్ణి ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై ఊరడించి, మీరేం కంగారు పడొద్దు, నేను ఏ విధంగా దీన్ని ఆపుతానని చెప్పేసి అమ్మవారి యొక్క అనుజ్ఞ తీసుకొని విషాన్ని సూక్ష్మరూపంగా కావించి అరచేతిలో తీసుకొని మింగివేశాడు. మింగి మరి నోట్లకు మొత్తం లోపలికి తీసుకోలే, ఆయన దాన్ని తన కంఠం గరళంలోనే దాచుకున్నాడు. మళ్ళీ క్షీరసాగర మదనం మొదలైన తర్వాత అప్పటి నుండి శుభశకునాలు కనిపించాయి. మొట్టమొదటిగా కామధేనువు క్షీరసాగర మదనం నుండి బయటకు వచ్చింది. ఆ కామధేనువుని ఏం చేశారు, యజ్ఞ యాగాల కోసమై మహర్షులు, మునులు దాన్ని కావాలని అడిగారు. అది మహర్షులకు ఇచ్చివేశారు. తర్వాత ఉచ్చైశ్రవము అశ్వం, దాన్ని దానవుల రాజైనటువంటి బలిచక్రవర్తి తీసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఐరావతం తెల్లటి ఏనుగు, అది కాకుండా పారిజాతం అనే దివ్యమైనటువంటి వృక్షం కూడా జనించింది. అవి దేవతల రాజైనటువంటి ఇంద్రుడు, స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు తీసుకున్నాడు. తర్వాత దాంట్లో నుండి అప్సరసలు కూడా జన్మించారు. వాటిని కూడా దేవతల రాజైనటువంటి ఇంద్రుడే తీసుకున్నారు. దాని తర్వాత మంగళప్రదాయమైనటువంటి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి పాలకడల నుంచి జన్మించింది. ఆ మహాలక్ష్మి శ్రీహరినే వరించింది. అందుకొరకే ఆయన కూడా ఏం చేశాడు, వక్షస్థలంలో స్థానమిచ్చి లక్ష్మీదేవిని స్వీకరించాడు. ఇలా సముద్రమదనం సాగిపోతూనే ఉంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత చివరగా అమృతం బయటికి వచ్చేసింది. అమృతం నిండిన పూర్ణకుంభంతో ధన్వంతరి పాల సముద్రం నుండి బయటకు రాగానే అందరూ ఎంతో ఆనందించారు. కానీ మరి దుష్ట స్వభావం ఎప్పుడు కూడా దుష్ట స్వభావమే, ఏదో ఒక సమయంలో బయటపడుతూనే ఉంటుంది. దుష్టులైనటువంటి రాక్షసులు బలగర్వంతో అమృత కలశాన్ని లాక్కొని పారిపోయారు. మళ్ళీ దేవతలందరూ కలిసి శ్రీహరిని ప్రార్థించారు. దేవతలు శ్రీహరిని ప్రార్థించగా దివ్య కాంతుల తేజస్సుతో సౌందర్య రాశిగా జగన్మోహినిగా అవతరించాడు శ్రీహరి. ఆ జగన్మోహిని రూపాన్ని, దివ్య సౌందర్య రూపాన్ని చూసి ఆ మోహిని యొక్క అందచందాలకు ముగ్ధులై ఆమెకు వశమైపోయారు రాక్షసులు. తన అందచందాలతో రాక్షసులను భ్రమలో పెట్టి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది జగన్మోహిని. ఒక్క చుక్క కూడా దక్కలేదు రాక్షసులకు. దేవతలు ఎంతో తేజవంతులై బలవంతులై చావులేని వారిగా తయారయ్యారు.
వెంటనే మోసాన్ని గ్రహించి రాక్షసులు యుద్ధం చేశారు. మరి వీరేమో అమృతం తీసుకున్నారు కాబట్టి బలవంతులైనరు దేవతలు. మరి కానీ ఈ యుద్ధంలో ఈ యొక్క దేవతలు రాక్షసులను సునాయాసంగా ఓడించి తరిమి కొట్టారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దేవతలను మొట్టమొదట లోకాలన్నిటిని కూడా కాపాడినాడు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి దుష్ట శిక్షణ శిక్షరక్షణ గావించాడు. ఈ విధంగా కూర్మావతారము పరిసమాప్తమైంది. శ్రీ మహావిష్ణువు ఏ అవతారం ఎత్తినప్పటికి కూడా దాంట్లో తప్పకుండా ఒక పరమార్థం లోక కళ్యాణం దాగి ఉంది.